గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా డైలీ పెట్టే లంచ్ బాక్స్ కన్నా ఇలా ఒకసారి కొత్తిమీర రైస్ ట్రై చేయండి. ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, లాలుక్కాయలు, దాల్చిన చెక్క, పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర, కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా వేసి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ అనేది బాగా సెపరేట్ అవుతుంది కదండి. ఇదే టైంలో జీడిపప్పులను కూడా వేసుకుని అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మనం ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, గరం మసాలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.